హే మూవీ బాక్స్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యి తెలుగులో డబ్ అయిన 'స్టార్' మూవీ రివ్యూ చూద్దాం. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 'డాడా' మూవీ అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఆ సినిమాని చూసుండకపోతే అర్జెంట్‌గా చూసేసేయండి. ఆ మూవీలో యాక్ట్ చేసిన కవిన్ ఈ మూవీలో ఉన్నాడని, తమిళ్‌లో కూడా చాలా హైప్ క్రియేట్ చేసిందని నేను ఈ మూవీని చూసాను. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే చిన్నప్పటి నుండి ఒక పెద్ద యాక్టర్ అవ్వాలని మన హీరో అనుకుంటూ ఉంటాడు. సో చివరికి తన డ్రీమ్‌ని అచీవ్ చేసాడా లేదా? మధ్యలో తను ఎదుర్కొన్న హార్డ్‌షిప్స్ ఏంటి? అనేది మూవీ స్టోరీ. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ చూసి నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ సర్కిల్‌లో అందరికీ మెసేజ్ చేద్దాం అనుకున్నా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది, అందరూ చూడండి అని. బట్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఆ మెసేజ్‌ని డిలీట్ చేసేసా. ఈ మూవీలో మెయిన్ పాజిటివ్ ఇట్స్ ఫస్ట్ హాఫ్. నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. సినిమా పట్ల తనకున్న ప్యాషన్, ముంబైలో తను పడిన స్ట్రగుల్స్, ఫాదర్ అండ్ సన్ మధ్యన ఫోన్ బూత్‌లో కాన్వర్జేషన్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇంటర్వెల్ బ్యాంగ్, ఇలా ఫస్ట్ హాఫ్ అంతా బానే ఉంటది. ఆల్సో హీరో కెవిన్ అండ్ వాళ్ళ ఫాదర్‌గా యాక్ట్ చేసిన నా ఫేవరెట్ యాక్టర్ లాల్ గారి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీలో టెక్నికాలిటీస్ లైక్ ప్రొడక్షన్ డిజైన్, కెమెరా వర్క్ లాంటివి కూడా బానే ఉన్నాయి. ఆల్సో 'మిస్టర్ నూకియా' మూవీలో 'ఒకే ఒక్క జీవితం' సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ధనుష్ గారు పాడిన దాని ఒరిజినల్ వర్షన్‌ని ఈ మూవీలో యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టారు. విచ్ వర్క్డ్ వెరీ వెల్. బట్ ఈ మూవీలో మెయిన్ నెగెటివ్ ఇట్స్ సెకండ్ హాఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'ఇంటర్వెల్ బ్యాంగ్'లో స్పోర్ట్స్ డ్రామాలో ఒక హీరోకి యాక్సిడెంట్ అయిందనుకోండి. సెకండ్ హాఫ్‌లో మనం జనరల్లీ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? హీరో మళ్ళీ ఎలా రికవర్ అయ్యి ఒక స్టార్ ప్లేయర్‌గా ఎలా ఎదిగాడు అనేదే కదా! అలా కాకుండా ఒక లవ్ స్టోరీ చూపిస్తే ఎలా ఉంటది? ఈ మూవీలో అదే జరిగింది. సడెన్‌గా మూవీలోకి సెకండ్ హీరోయిన్ వచ్చి మూవీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటది. ఒక టైంలో బ్రో నీకిన్ని దరిద్రాల్లో అమ్మాయిలెలా పడుతున్నారనిపించింది నాకైతే. ఆ బ్రేకప్ సీన్ గూడా వాట్సాప్ స్టేటస్‌ల్లాగా చాలా ఇనార్గానిక్‌గా ఉంటది. ఫస్ట్ హాఫ్‌లో డ్రీమ్ డ్రీమ్ అని, సెకండ్ హాఫ్‌లో దానికి సంబంధించిన ఒక్క సీన్ గానీ, ఆడిషన్ స్ట్రగుల్ గానీ ఏమీ ఉండవు. మెయిన్‌లీ ఈ మూవీ క్లైమాక్స్. డైరెక్టర్ చాలా క్రియేటివ్‌గా ఒకటి ట్రై చేశాడు. అది తెలిసిన తర్వాత ఓహ్! అనిపించింది గానీ, బట్ అది చూస్తున్నంత సేపు నాకేంట్రా ఇది అనిపించింది. సో, ఒక 2, 3 సీన్‌లు తప్ప సెకండ్ హాఫ్ అంతా బోరింగ్‌గానే సాగుతుంది. తెలుగు డబ్బింగ్ గూడా అంత బాగోలేదు. ఫైనలీ మూవీ బఫ్స్ రివ్యూ ఫర్ 'స్టార్' ఈస్ డీసెంట్ వాచ్. ఏంటి బ్రో బోరింగ్ అంటున్నావు, మళ్ళీ డీసెంట్ వాచ్ ఏంటనుకుంటున్నారా? ఈ మూవీని ఆల్రెడీ చూసేసిన కొంతమందికి ఇది చాలా బోరింగ్‌గా, లాగ్‌గా అనిపించింది. అండ్ ఐ కంప్లీట్‌లీ అగ్రీ విత్ దెమ్. బట్ ఒక 120 రూపీస్ పెట్టి నేను ఈ మూవీకి వెళ్తే జస్ట్ ఫస్ట్ హాఫ్‌తోనే నాకు పైసా వసూలయింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెల్ మేడ్ ఫస్ట్ హాఫ్. ఒక మంచి సినిమాగా ఎండ్ అవ్వాల్సిన ఈ మూవీ డైరెక్టర్ సెకండ్ హాఫ్‌లో తీసుకున్న ఒక చిన్న డెసిషన్‌తో యావరేజ్‌గా మిగిలిపోయింది. ఎనీవే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బాక్స్.